Hello everyone, welcome back to my channel for another vlog. Hope everyone having a great week so far. Today the vlog is about a short ride to Anandagiri Hills. If everything goes good, we might even watch the windmills at Pargi, which is just a short ride from Anandagiri Hills viewpoint. So I'll just quickly fill up my fuel and top of my air and see you the midpoint. Take me back, take me back Hi, 29, 32. ఫ్యూయల్ ఇంకా ఏ టాప్ అవుట్ చేసే ఫ్యూయల్ అయితే మొత్తం ఫుల్ ట్యాంక్ చేయించా. ఇంకా రైడ్ అయ్యే వరకు అయితే ఏ బాధ లేదు, మళ్ళీ ఫ్యూయల్ కొట్టించాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ నా బండి అయితే ఒక 300 కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటా ఒక ఫుల్ ట్యాంక్కి. ఎప్పుడు నేను చెక్ చేయలే, నేను ఎప్పుడు ట్యాంక్ని అయితే ఎంటీ చేయలే, కానీ జస్ట్ రిజర్వ్లో ఎప్పుడైతే లైట్ వస్తుందో అప్పుడే నేను మ్యాక్సిమమ్ ఆఫ్ ద టైమ్ ఫుల్ ట్యాంక్ చేయించేస్తా, ఆర్ ఎల్స్ అట్లీస్ట్ హాఫ్ ట్యాంక్ అయినా చేయిస్తా. సో మాకు ఇంకా ప్రశాంతంగా ఇంకా రైడ్కి వెళ్ళిపోవాలి. ఇంకా మీట్ పాయింట్కి వెళ్ళాలి, ఇప్పటికే లేట్ అయిపోయింది. నా కోసం వెయిట్ చేస్తున్నారేమో ఆడ. సో క్విక్గా డైరెక్ట్ మీట్ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. అప్పుడు వరకు ఈ పాట ఇంకా వీడియోని చూడండి. take me back, take me ఒక్కడు కూడా ఆగట్లే అసలు రెడ్ లైట్కి. అసలు ఎంత ఓపెన్ ఉంటే ఒకడు ఎవడన్నా ఫాస్ట్గా వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు మినిమం కూడా ఆగట్లేదు. నాకు తెలిసి ఇది నైట్ టైం, కానీ అట్లీస్ట్ మినిమం బేసిక్ మేజర్ జంక్షన్స్లోనే ఆగాలి కదా. రెడ్ లైట్ అంతసేపు నుంచి ఉంది, వస్తూనే ఉన్నాయి, వెళ్ళిపోతున్నాయి పక్క నుంచి. జుప్ 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 అని నా పక్క నుంచి వెళ్తున్నాయి, సౌండ్లు వస్తున్నాయి నాకు. ఏ అమ్మా, మరి ఇంత దారుణంగా తయారైంట్రా బాబు హైదరాబాద్ వాళ్ళు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు మరి ఇంత దారుణంగా ఎందుకు తయారయ్యారు. అసలు కనీసం సిగ్నల్, ట్రాఫిక్ రూల్స్, మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా పోతుంది. ఏం మనుషులు రా, ఎవడరా మీ అందరికి లైసెన్స్లు ఇచ్చింది అసలు?
అగ్గో ఇంకో తెల్ల కారు. ఒక్క 2 నిమిషాలు టైం ఉంది అంతే. 2 నిమిషాలు కూడా కాదు, 20 సెకండ్స్. 20 సెకండ్స్ ఆగలేకపోతున్నారు అసలు. సర్లే, అది ఇంకా వాళ్ళ ఇష్టం. వాళ్ళకి తగిలే వరకు వాళ్ళు అట్లనే చేస్తారు. కానీ మనమే ఇంకా మా రైడ్ని ఎంజాయ్ చేద్దాం. మనం ఇంకా మంచి క్రూజింగ్ స్పీడ్లో వెళ్తూ ఇంకా నాకు తెలిసి ఇంకొక 5 కిలోమీటర్స్ ఉందనుకుంటా మీట్ పాయింట్కి. సో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. హోలీ ఫక్, మొత్తం కొండ కొండ ఎగిరిపోయిందిగా. ఏమైంది ఇక్కడ? ఎవరికైనా ఐడియా ఉందా? నేను ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో చూసా, లైక్ కొండ చెరువు మొత్తం ఇట్లా కింద పడింది. మేబీ ఇదే అనుకుంటా ఆ ప్లేస్. లైక్ కానీ ఆ ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఒకటే ఉంది, కానీ రైట్ సైడ్ మొత్తం నార్మల్గానే ఉంది. ఎవరికన్నా ఏమన్నా అయిందా అక్కడ? ఏమన్నా తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. ఫైనల్గా అయితే మీటప్ లొకేషన్కి వచ్చేసాను. చూస్తే మాత్రం ఎవరు రాలేదు ఇంకా. సరే, ఒకసారి కాల్ చేసి చూడాలి వీళ్ళు ఎక్కడి వరకు వచ్చారు. అండ్ దే కమ్స్ కేశవ్ అండ్ హిస్ ఫ్రెండ్. నన్ను చూడలేదు అనుకుంటా, వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సర్లే, మామే ముందుకు వెళ్దాం వాళ్ళ దగ్గరికి. కనెక్ట్ అవుతావా డిస్కౌంట్లోకి? భరత్ ఆల్రెడీ వీడియో చూసాంటావు. ఉందా లాస్ట్ టైం ఛానల్? There starts some chit chat over there, who to lead and who to stay at the back. And now the ride has officially started and we are heading to Anantagiri Hills. ఇందాక నేను కేశవన్ అడిగాను డిస్కౌంట్లో కనెక్ట్ అయ్యామని. బేసిక్గా డిస్కౌంట్ వచ్చి లైక్ కాలింగ్ దాని గురించి, కానీ మేమేం చేస్తామంటే ఇంటర్కామ్ కింద యూజ్ చేస్తాం. సో అందరి దగ్గర ఇంటర్కామ్ ఉంటుంది కదా. సో ఎవరి దగ్గర అయితే నార్మల్ హెల్మెట్ స్పీకర్ ఉంటుందో దానికి జస్ట్ డిస్కౌంట్కి కనెక్ట్ అవ్వ ఛానల్ కింద ఉండడానికి. లైక్ ఇంటర్కామ్ వచ్చి మనకి ఓన్లీ జస్ట్ మ్యాక్సిమం ఉంటే అట్లీస్ట్ ఒక 2 కిలోమీటర్స్ వరకు ఉండొచ్చు వితౌట్ ఎనీ ఇంటర్నెట్. కానీ డిస్కౌంట్ వచ్చి బేసిక్గా ఇంటర్నెట్ మీద వర్క్ అవుతుంది. సో మేమందరం కలిపి ఒక ఛానల్లో జాయిన్ అవుతాము. ఆ ఛానల్ నుంచి మాట్లాడుకుంటాం. సో ఎవరు ఎంత లాంగ్లో ఉన్నా కూడా అట్లీస్ట్ వాళ్ళకి ఇంటర్నెట్ ఉంటే దే కెన్ కనెక్ట్ టు ద ఛానల్ అండ్ విల్ కంటిన్యూస్లీ కమ్యూనికేటింగ్ ఇన్ దాట్. సో ఎవరన్నా ఎక్కడన్నా మధ్యలో ఆగిపోయినా కూడా జస్ట్ ఆ డిస్కౌంట్లో మాట్లాడతాం. సో వీ కెన్ రిటర్న్ బ్యాక్ ఆర్ we can provide some support. So
ఇది మా బడ్జెట్ ఫ్రెండ్లీ. దీని గురించి నేను ఒక డెడికేటెడ్ వ్లాగ్ చేస్తా. లైక్ ఎలా కనెక్ట్ అవుతాము, ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, అసలు ఏం హెడ్సెట్ యూస్ చేయాలి, దాని గురించి అంతా ఒక డెడికేటెడ్ వ్లాగ్ చేస్తా. అందులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రస్తుతానికైతే ఇదే ఇంట్రడక్షన్ దీని డిస్కార్డ్ గురించి. సో మనం రైడ్ ఎంజాయ్ చేద్దాం ఇంకా. బేసిక్గా ఏంటంటే అనంతగిరి హిల్స్ వెళ్ళడానికి 2 రూట్లు ఉంటాయి. ఒకటి వచ్చి ఇట్లా స్ట్రైట్ వెళ్ళడం, ఇంకోటి వచ్చి ఈ రూట్ వచ్చి చిలుకూరు మీద నుంచి. ఆ రోడ్ యాక్చువల్గా అయితే రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి. సో అది అంత సేఫ్ కాదు ఈ టైంలో నడపడానికి అని చెప్పి చిలుకూరు రైడ్ నుంచి వెళ్తున్నాము. సో చూద్దాం అసలు చిలుకూరు రోడ్ ఎన్ని అడ్వెంచర్స్ ఇస్తుంది. ఒకసారి ఆటోవే చూడండి, క్రేజీ ఉన్నాయి. బ్లూ అండ్ రెడ్ లైట్స్, లైక్ డైరెక్ట్ పోలీసు వాడు వస్తున్నాడు, వెనకాల లైటింగ్ వస్తూ ఉంది. ఈ ఇల్లు చూడండి ఒకసారి, అర్ధరాత్రి చీకటిగా ఉన్న ప్రదేశంలో మొత్తం ఇల్లు మొత్తం లైటింగ్ వేసుకుని ఉన్నాడు వాడు. అసలు అదే నాకేమనిపించింది, ఒక సెకండ్లో ఆ దెయ్యాల కొంపల్లో ఉన్న ఇల్లు ఉంటుంది కదా, అట్లనే ఉంది అది. అయితే లిటరల్గా దెయ్యాల ఇట్లా మనకి సినిమా ఉంటుంది కదా, లిటరల్గా అరుంధతి సినిమా ఉంది కదా, అట్లనే ఆ పశుపతి అది వేయగానే లైట్లు మొత్తం ఇల్లంతా వస్తుంది. అదే ఫీలింగ్ వచ్చింది నాకైతే ఈ ఇల్లు చూడగానే. హోప్ఫుల్లీ అది కాకపోతే చాలు. కానీ ప్రస్తుతానికైతే ఫాగ్ అయితే స్టార్ట్ అయింది మొత్తం రూట్ మొత్తము. చూడాలి ఈ ఫాగ్ ఇట్లనే ఉంటుందా, ఇంకెక్కువ అయితే మరి ఏంటో పరిస్థితి చూసుకోవాలి. ప్రస్తుతానికైతే ఫాగ్ ఓకే ఓకే ఉంది. ఇది ఇంకా ఇంక్రీజ్ అవుతే మాత్రం చాలా కష్టం. ఇప్పటికే మొత్తం వైజర్ మొత్తం ఫాగ్ అయిపోతూ ఉంది. హైవే కానీ అది మొత్తం చుట్టూ తిరిగి వెళ్తున్నట్టుంది. ఇదే బెస్ట్ అయితే. అన్నానో లేదో ఫాగ్ అయితే ఘోరంగా ఉంది. నాకైతే ముందు ఏమీ కనపడట్లేదు. జస్ట్ ముందున్న వాళ్ళిద్దరు ఏదైతే బ్లింకర్స్ వేసారో అవి ఫాలో అవుతూ నేనైతే వెళ్తున్నా. నాకైతే చాలా ఘోరంగా ఉంది. లిటరల్గా నాకు తెలియదు అసలు కెమెరాలు రికార్డ్ అవుతుందా, మొత్తం ఫాగ్ పట్టేసిందా అని. ఇంకా వెళ్ళి చూసుకోవాల్సిందే ఏంటి ఏంటి సంగతి అని, అసలు రికార్డ్ అయిందా అవ్వలేదా అని. అసలు ఆ పార్ట్ మొత్తం ఇంకా ఆపేసా కెమెరాని, అట్లీస్ట్ క్లీన్ చేసి లోపల పెట్టేద్దామని చెప్పి ఉంచా. బేసిక్గా అయితే ఇక్కడ వరకు ఇంకా ఇక్కడ కొంచెం బెటర్ ఉంది ఫాగ్. అక్కడతో కంపేర్ చేస్తే లైక్ పిచ్ డార్క్, ముందు కూడా కనపడట్లే లైట్లు లేకపోతే, ముందు లైట్లు లేకపోతే అసలు ఏమీ కనపడేది. మళ్ళీ స్టార్ట్ అయింది ఫాగ్. జస్ట్ చిన్న చిన్న ప్యాచెస్ కింద వస్తుంది ఫాగ్. రెండు సైడ్లో అట్లానే ఉంది రోడ్డు.
ఇప్పటికైతే వికారాబాద్ అయితే రీచ్ అయ్యాము. చూడాలి ఇంకా నెక్స్ట్ మ్యాప్ చూస్తున్నా. మ్యాప్ చూసి నెక్స్ట్ అసలు ఏ లెఫ్ట్ తీసుకోవాలో చూస్తున్నా. చూస్తే జస్ట్ స్మాల్ లెఫ్ట్ ఉంది అంతే ముందు. లెఫ్ట్ తీసుకోగానే ఇంకా ఆల్మోస్ట్ వికారాబాద్ హిల్ వ్యూ పాయింట్ రోడ్కి వెళ్ళిపోతాం. చల్లో వెళ్ళిపోదాం ఇంకా. Take me back. Take me back ఆల్మోస్ట్ ఇంకా అనంతగిరి వ్యూ పాయింట్కి వచ్చేసాం. బేసిక్గా ఈ గుడి అయితే ఉందో దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది నాకు అయ్యింది. బ్యాక్ ఇన్ 2017 నేను ఎప్పుడైతే బండి కొన్నానో, లైక్ 2016లో కొన్నా, కానీ 2017లో ఫస్ట్ టైం నేను రైడ్కి వచ్చాను, లైక్ లాంగ్ రైడ్ అనంతగిరి హిల్స్ వరకు. అప్పుడు ఏదైతే ఉందో లైక్ ఆల్మోస్ట్ నాకు 20 years ఉన్నప్పుడు నేను నా ఫస్ట్ రైడ్ అనంతగిరి హిల్స్ చేశాను. అప్పుడు ఏదైతే ఉందో ముందు వ్యూ పాయింట్ కోసం వెళ్ళాను. తర్వాత చూస్తే లిటరల్గా భయం వేసింది నాకు. అసలు ఏం లేకుండా లిటరల్ లైట్ కూడా లేదు, పిచ్ డార్క్. భయం వేసి నేను రిటర్న్ వచ్చి ఇది ఏదైతే గుడి ఉందో ఆ గుడి దగ్గర ఆగే అంటిల్ అన్లెస్ సన్లైట్ వచ్చే వరకు. అండ్ వన్స్ సన్లైట్ రాగానే నేను వెళ్ళి ఆడ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి కొన్ని ఫోటోలు దిగి రిటర్న్ వెళ్ళిపోయా. అది బేసిక్గా స్టోరీ. అందుకని ఆ గుడి చూడగానే నాకు గుర్తొచ్చింది మీకు చెప్దామని చెప్పి ఇంకా అట్లా ఆన్ చేశాను అనమాట మైక్ని. Take me back. Take me back. హోలీ ఫక్, జస్ట్ మిస్. లేకపోతే అయిపోయేది, గుద్దేసేటోడిని కేశవ్ని. సో అది పక్కన పెట్టేస్తే ఫైనల్గా అయితే అనంతగిరి హిల్స్ రీచ్ అయిపోయాము. ఇది వ్యూ పాయింట్. బేసిక్గా నేను వచ్చినప్పుడు ఇదేం లేకుండా జస్ట్ రోడ్, గ్రాస్ ల్యాండ్స్ అట్లానే ఉండేది. కానీ ఇప్పుడైతే చాలా డెవలప్ చేశారు. ఇవన్నీ చాలా చేశారు, లైక్ పార్కింగ్ కోసం సపరేట్ ప్లేస్ ఇచ్చి. సో చాలా డెవలప్ అయింది. ఇదైతే చూడాల్సిందే. కానీ ఇప్పటికైతే ఇక్కడికి ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.